వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ ప్రజలకు బాసరను పరిచయం చేసిండు. ఇది నిజమా కాదా మీరే మీ కామెంట్స్ తెలియజేయండి. ఎందుకంటే ఆయన తన మనవడి సంబంధించి అక్షరాభ్యాసం బాసరలో చేసుకున్న తర్వాత ఇవాళ తెలంగాణ ప్రజలకి బాసర తెలిసింది. లేకుంటే బాసర తెలియదు. ఇప్పటిదాకా ఎవరు కూడా ఏ పిల్లలకు కూడా బాసరలో మనం అక్షరాభ్యాసం చేయించలే, బాసర తెలియదు. ఇప్పుడు ఒక న్యూ ఇన్వెన్షన్ని రేవంత్ రెడ్డి గారు చేసి తెలంగాణ ప్రజలకు పరిచయం చేసినట్టుగా నిన్న చెప్పుకొచ్చింది. ఇలా నీ మనమరాలా విద్యాభ్యాసం చెప్పి వచ్చింది నీ మనమడి విద్యాభ్యాసం కొరకు తప్ప నువ్వు ఆదిలాబాద్ జిల్లా మీద ప్రేమ కాదు. నీకు 2.5 ఏళ్ళు బాసర సరస్వతి అమ్మ జ్ఞాపకం రాలేదా? అంటే నీ మనమని పేరు పెట్టుకొని వచ్చి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి ఖాళీ శంకుస్థాపనలకే పరిమితమై మేం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని దాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుడు, ఇంతకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం తప్ప రేవంత్ రెడ్డి గారు దీనికంటే నువ్వు చేసింది. ఇక ఆ స్పీచ్ మొత్తం అడ్డం పొడవు మాట్లాడండి. అన్ని కూడా రాజకీయాలు మాట్లాడినంటాడు, అక్కడ రాజకీయాలు మాట్లాడతాడు. రాక్షసులను మళ్ళీ రానివ్వను అంటాడు. అసలు ఎవరు రాక్షసులు, ఎవరు మళ్ళీ రానియరు, ఏం జరుగుతోంది? ఒకవైపు అదే వేదిక పైన పచ్చి అబద్ధాలు. అంటే బాసరకు అక్కడ అక్షరాభ్యాసం చేపించిన తర్వాత పిప్పిరిలో భారీ బహిరంగ సభ పెట్టుకున్నారు. సరే, అన్నీ మాట్లాడదాం మనం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి స్పీచ్ పాయింట్స్ ఏంటి, ఆయన స్పీచ్ని మనం ముక్కలు ముక్కలుగా చేసి మరీ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆయన స్పీచ్ని డైసెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత, 2.5 సంవత్సరాల తెలంగాణ ప్రజానికానికి ఏం ఒరిగింది అని. ఎందుకంటే ఎన్నికల సందర్భంగా ఏదైతే జరిగిందో ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి మొత్తం ఎంటైర్ ఉల్టా జరుగుతుంది. ఏ మార్పునైతే ప్రజలు కోరుకుందరో ఆ మార్పు ఏం జరగల. ఇంకా చాలా ఘోరాతి ఘోరంగా అధఃపాతాలానికి తెలంగాణ తీసుకెళ్ళిపోతున్నటువంటి రోజులుగా మనకు కనిపిస్తుంది. అయితే ఇవాళ మనం ఒకసారి పరిస్థితుల గురించి మనం మాట్లాడుకోబోయే ముందు ఒకసారి సిటిజన్స్ పల్స్ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మిత్రులందరికీ కూడా వీడియోని లైక్ చేయమని చెప్పండి. అయితే ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాట, నేను అసలు బూతులే మాట్లాడను, నేను చాలా పద్ధతిగా మాట్లాడతా అంటాడు. మరోవైపు భాషలకు సంబంధించి అక్షరాభ్యాసం సంబంధించి మనవని చేసిన తర్వాత ఇవాళ బాసర తెలిసింది అంటాడు. అసలు ఆ బాసరకు వెళ్ళటానికి కూడా ఆటోల్లాగా, అంటే వాళ్ళ కుటుంబానికి సపరేట్ హెలికాప్టర్, ఈయనకు సపరేట్ హెలికాప్టర్, గవర్నమెంట్ హెలికాప్టర్, ఈయనకి ప్రభుత్వ సలహాదారులకి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు ఒక సపరేట్ విమానం. అంటే మనం కనుక పెళ్లిళ్ళలోనో లేకుంటే ఎక్కడన్నా ఆటోలో డీసీఎంలో బస్సులో పెట్టుకుంటాం కదా, మన ఫ్యామిలీకి ఒకటి మనకు ఒకటి, అట్లా వీళ్ళు హెలికాప్టర్లు వాడుతున్నారు. హెలికాప్టర్ని తెలంగాణలో మన ప్రజాధనాన్ని అడ్డగోలుగా వాడుతున్నారు. ఆటోల కంటే ఘోరంగా వాడుతున్నారు అని అంటే క్యాబులు లెక్క ఆటోలు లెక్క వాడుతున్నారు. అంటే హెలికాప్టర్ని మన కాంగ్రెస్ పార్టీ వాడుతోంది. ఇవాళ గతంలో ఎన్ని మాటలు అన్నారు, ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు చూడు ఒకసారి. ఈ రోజు నా మనవడి ఈ రోజు అక్షరాభ్యాసం కూడా మీ జిల్లా బాసరలో సరస్వతి ఆలయంలో ఈ రోజు ఉదయం అక్షరాభ్యాసం చేయించి ఈ ఆదిలాబాదు ప్రాంతానికి ఉన్న ఒక పవిత్రతను ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఒక ప్రయత్నం చేసినాం. అయితే ఇక్కడ నేనేమంటానంటే రేవంత్ రెడ్డి గారికి ముందే తెలుసు, మనవణ్ణి తీసుకెళ్ళి అక్కడ అక్షరాభ్యాసం చేయించి ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంలో మొత్తం అక్కడ శంకుస్థాపనలు చేస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికం నుంచి తిరగబాటు ఎదురవుతుంది. ఎందుకంటే గతంలో ఈయన చేసింది అదే. గతంలో కేసీఆర్ గారు అప్పుడు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా ఆయన మనవణ్ణి ఎవరైతే కేటీఆర్ గారు తనయుడు హిమాంశు ఒకసారి భద్రాచలంకి వెళ్ళినా, లేకుంటే ఆయన బాడీ షేమింగ్ చేస్తూ వ్యాఖ్యలు చేయటం, కామెంట్స్ చేయటం, అంటే ఇంట్లో వాళ్ళని కూడా రాజకీయాల్లోకి లాగినటువంటి సంస్కృతి తీసుకొచ్చింది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఆయన అధికారిక కార్యక్రమంలో భాగంగా అక్కడ కుటుంబంతో కలిసి వెళ్ళటంలో తప్పు లేదు, కానీ వెళ్ళిన తర్వాత అక్కడ అక్షరాభ్యాసం కూడా చేసుకున్నాడు. సరే, అక్షరాభ్యాసం చేసుకోవచ్చు, దాన్ని ఇక్కడ బహిరంగ సభల్లో చెప్పాల్సిన అవసరం లేదు అంటే ప్రభుత్వ కార్యక్రమాలకి దీనికి కలిపి కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. అది సపరేట్గా చేసుకోవచ్చు, ఇది సపరేట్గా చేసుకోవచ్చు. దాంట్లో దీన్ని కలిపి అదేదో బాసర వెళ్ళటం ఆయన మనవడి చేసిన తర్వాత ఇప్పుడు అలా నాకు మొత్తం బాసరని మేము ప్రయత్నం చేసినాం. ఏం ప్రయత్నం చేసిండ్రు? ఇవాళ అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒక రకంగా పరువు తీసేసిండు రేవంత్ రెడ్డి గారు పరువు. ఎందుకంటే మీ పిల్లలేమో ఫుట్బాల్ ఆడుతుర్రు, రేవంత్ రెడ్డి గారు మీ మనవళ్ళు మీ పిల్లలు, మా పిల్లలకు కూడా ఆడుకోవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే
ఆ పరువు తీసిడు. ఒకసారి ఆయన ఏమంటాడు కూడా చూడండి. ఇక ముఖ్యమంత్రి గారు కూడా ఇక అన్ని ఆటలు ఆడతాడు కాబట్టి మా పిల్లలు కూడా కొంచెం ఆడుకోవాలి సార్ బూత్లో. చూసారు కదా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఏమంటారు. ఇది పరిస్థితి. ఇక ఈయన చూడండి, ఇవాళ బాజాప్తో రోడ్డు మీదనే మమ్మల్ని తిరుగుతారు. ఏమన్నా అన్నామా? ఎప్పుడన్నా ఏమన్నా అన్నామా? ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు? ఏమన్నా ఎవరి మీద ఏమైనా కేసులు పెట్టామా? ఎవరు నన్ను సతాయించినామా? అందుకే ఈయన నిజంగా ఇవాళ బాజాప్తా రోడ్ల మీద తిడుతున్నారు. తెలుసు రేవంత్ రెడ్డి గారికి జనాలు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టుగా తిడుతుర్రు, మా పాలన మీద వ్యతిరేకత ఉందనే సెన్స్ ఆయనకు ఉంది. ఆయనకు రిపోర్ట్లు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి. బండబూతులు తిడుతుర్రు మేము చేస్తున్నటువంటి కార్యకలాపాలకి. అట్లాగే మేము హామీలు ఇవ్వడాన్ని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మేము చెప్పింది ఒకటి చేస్తుంది ఒకటి. ఆయనకు ఆత్మ పరిశీలన చేసుకుంటే ఆయనకు తెలుసు. అందుకనే ఇవాళ మేము తిడుతున్నాము, జనాలు తిడుతున్నారు మమ్మల్ని అని ఆయన ఒప్పుకుంటూనే ఇవాళ మేము ఏమన్నా కేసులు పెడుతున్నాం శుద్ధపూస కబుర్లు చెప్తున్నాం. నిజంగా కేసులు పెడతలేరు తెలంగాణలో? ఇవాళ అక్రమ అరెస్టులు అవుతలేవా? ఇవాళ నల్లబాల విషయంలో సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే కూడా కర్ణాటక డీజీపీ గైడ్ లైన్స్లో పెట్టుకుంటే కూడా వీళ్ళు దాన్ని బేఖాతరు చేస్తురే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఎన్ని కేసులు పెట్టలేరు? ఎన్ని అక్రమ అరెస్టులు కావట్లేదు? ఎన్ని అకౌంట్స్ డౌన్ చేయమని మీరు ట్విట్టర్ లెటర్లు రాయట్లేదు? ఇవాళ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్రిషాంక్ గారి పేజ్ ఓపెన్ చేస్తే ఎన్ని వందల పేజీలు ఉంటాయి. ఆయనకి ఎన్ని కేసులు అయినాయి? లెక్కలేనటువంటి కేసులు అయినాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా, బీఆర్ఎస్ కాదు బీజేపీ కూడా ఇంక్లూడింగ్, అంటే క్వశ్చన్ చేసే వాళ్ళని అణిచివేయాలనే ధోరణి ఈ ప్రభుత్వానికి లేదా? అసలు సోషల్ మీడియా ముసుగులో ఇవాళ అంటే హేట్ స్పీచ్ ముసుగులో సోషల్ మీడియాకి సంబంధించి చట్టం తీసుకురావట్లేదా? ఇప్పుడు అది తీసుకొచ్చే ఉద్దేశమే కేసులు పెట్టే ఉద్దేశం కదా. మరి బాసర సాక్షిగా ఇంత అబద్ధాలు ఎట్లా చెప్తారు? సరే అబద్ధాలు చెప్పిర్రు, ప్రజలను మోసం చేసిరు, అధికారంలోకి వచ్చిర్రు. ఇవాళ మళ్ళీ కూడా అక్కడ అదే అబద్ధాలు చెప్తారే. ప్రజలు చూస్తలేరా, గమనిస్తలేరా, ప్రజలకు తెలియదా? ఇంకెంతకాలం మభ్య పెడతారు రేవంత్ రెడ్డి గారు? ఇంకెంతకాలం? మీరు కేసులు పెట్టే విషయం అందరికి కనిపిస్తూనే ఉంది కళ్ళ ముందు, అయినా కూడా మళ్ళీ మీరు అడ్డం పొడవు మాట్లాడుతారు. మీరు చెప్తుంది ఒకటి చేస్తుంది ఒకటి. బాగా చెప్తా మేము ఇట్లాగే చేస్తాం, మేము ఈ తీరునే ఉంటామంటే అక్కడ కూడా మీరు అబద్ధాలు చెప్పిండ్రు. జూపల్లి కృష్ణారావు గారు అబద్ధం చెప్పారు, భట్టి విక్రమార్క గారు అబద్ధం చెప్పారు. మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులందరూ ఆదిలాబాద్ బాసర వేదికగా ఇన్ని అబద్ధాలు వల్లిస్తే ఎట్లా ప్రజలు తెలంగాణ సమాజం క్షమిస్తుంది మిమ్మల్ని? అంటే కనీసం ఒకటన్నా ఒప్పుకోవాలి కదా, ఇది చేసినాము అని ఒప్పుకోవాలి కదా. చూడరు ఇంకా. ఈనాడు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదే విధంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, ఉచితంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కావచ్చు. ఇవేవి కూడా కాంగ్రెస్ కు ఓటేస్తేనే చేస్తామని అనలేదు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ 2 సంవత్సరాల 3 నెలలు దాదాపుగా 28 నెలల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే చేస్తామని చెప్పలేదట. అది ఎవరు చెప్పరు. సహజంగా తెలంగాణలో ఉన్నటువంటి సమాజానికంతా, ప్రజానికానికంతా ఏ పార్టీ అయినా చేస్తుంది. మీరు అట్లా కాంగ్రెస్ పార్టీ ఓటర్లకి ఒక స్కీము, బీఆర్ఎస్ పార్టీ ఓటర్లకు ఒక స్కీము, బీజేపీ పార్టీ ఒక స్కీము అనేది ప్రజాస్వామ్యంలో ఇంకా రాలే. మీరు ఏమన్నా కొత్త క్రియేట్ చేస్తే నాకు తెలియదు, కానీ ఇప్పటిదాకైతే అటువంటి స్కీములు లేవు. కానీ గ్రౌండ్ లెవెల్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఆ తీరును ప్రవర్తిస్తూ ఉంటారు. మరి మీరు ప్రజాస్వామ్యంలో ఉండి మీరు రాగద్వేషాలకు అతీతంగా ప్రమాణం చేసిన తర్వాత ఈ మాటలు ఎందుకు వస్తాయి మీకు? ఈ మాటలు ఎందుకు వస్తాయి అని. పైగా రైతు భరోసా అన్నారు, రైతు రుణమాఫీ అన్నారు. భరోసా ఎందరికి ఇచ్చిర్రు? రుణమాఫీ ఎంతమందికి అయినాయి? రైతు రుణమాఫీ ఎంతమందికి అయినాయో, ఎంతమందికి అవ్వలేదో మీరు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే అసెంబ్లీలో చెప్పిన లెక్క ఒకటి, బహిరంగ వేదికల మీద చెప్పిన లెక్క ఒకటి, మీరు చేసిన లెక్క ఒకటి. ఉద్యోగాల విషయమైనా అంతే, నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాల విషయమైనా అంతే. ఒక ఫ్రీ బస్ ఒకటే నడుస్తుంది అట్లా, అది కూడా. మిగతావన్నీ అంతే. రైతు భరోసా ఎకరం కేసిరు, ఇప్పుడు మిగతా వాటికి వేయడానికి లేదు. పెన్షనర్లు అదే పరిస్థితి. ఎన్ని చెప్పాలి ఇంకా మీకు చెప్పాలంటే? ప్రతి ఒక్క మహిళకు మీరు ఎన్ని వేసిర్రు? మీరు చేయుతో ప్రకారం ఎంత ఇస్తామని చెప్పారు ప్రతి నెల. ఇవాళ మహిళలకు ఎంతమంది మహిళలకు ఎన్ని రూపాయలు ఇచ్చారు మీరు ప్రతి నెల చూపించారు? మరి ఇవి కాకనే మేము ఇవన్నీ చేసేసినాం అంటారు. భట్టి విక్రమార్క గారు అయితే మొత్తం అన్ని స్కీములు ఇంప్లిమెంట్ అయిపోయినాయి, మా గ్యారెంటీలను అమలు అవుతున్నాయి అంటారు. కేరళ సీఎం పినరాయి విజయన్ గారికి ఛాలెంజ్ చేస్తారు. మీరు ఇక్కడ ఏమి చేయకనే అక్కడ పోయి ఛాలెంజ్ చేస్తారు. మళ్ళీ మీరు 6 పేజీ లేఖలు కూడా రాస్తారు. ఇది ఉంది పరిస్థితి. కొన్ని మండలాలు, రెవెన్యూ డివిజన్లు లేకపోతే జిల్లాల గురించి కేంద్ర ప్రభుత్వం మండలాల సరిహద్దులు కానీ, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులు కానీ, జిల్లా సరిహద్దులు మార్చొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2027 మార్చి 31 వరకు జిల్లా, మండల రెవెన్యూ సరిహద్దులు
మార్చడానికి అవకాశం లేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఇలాంటి సమస్యలన్నిటిని కూడా ఆ కమిషన్ కి ఇచ్చి బోత్ ప్రాంతం రెవెన్యూ డివిజన్ గా మార్చాలని మిత్రులు అడిగినారు కదా. పెళ్లి చేసిన కొత్తగా పెళ్ళైనా పిల్లను పిల్లగాడో పుట్టాలంటే 9 నెలలు 10 నెలలు అవుతుంది కదా. కండరాలు తిరిగిన 6 అడుగులు ఉన్నోని పెళ్లి చేసిన 3 నెలల పిల్లల్ని పుట్టించగలడా? అయితే అదే సాధ్యం. ఈ మాట బహిరంగ సభలో అవసరమా అండి? ఈ మాట 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తారని చెప్పిన వాళ్ళు ఎవరు? చెప్పిన వాళ్ళు మీరు గారా? 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని తుక్కు కూడా సాక్షిగా మీరు ఇచ్చినటువంటి 5 గ్యారంటీలు ప్రవేశపెట్టినటువంటి 5 గ్యారంటీల్లో మీరు చెప్పలేదా? మీరు ఇచ్చినటువంటి ప్యాంప్లెట్లలో లేదా? మీరు ఇచ్చినటువంటి గ్యారంటీ కార్డుల మీద లేదా? మరి మీరే కదా చెప్పిర్రు 3 నెలల్లో 100 రోజులకే అని పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చారు కదా. మరి ఆ తాటికాయ అంత అక్షరాలతో ఇచ్చినటువంటి పేపర్ ప్రకటనలు ఎవరు ఇచ్చారు? 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తామని ఈరోజు మీరు ఎవరు పుట్టిస్తారు? కండలు తిరిగినోడైనా అవుతుందా అని మీరు అడుగుతారు కదా. మరి ఇవాళ మీరు హామీలు నెరవేరుస్తాం 100 రోజులకే మీరు ఆ రోజు ఎట్లా చెప్పారు? అంటే మీరు ఏ ఉద్దేశంతో చెప్పారు? ప్రజల్ని ఖచ్చితంగా నయవంచన చేద్దామని, అధికారంలోకి ఖచ్చితంగా రావాలని ఏదో ఊహించి లంక బిందెలు ఉన్నాయని ఊహించని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తారు కదా, అట్లనే మీరు చేసిరు. అది దాంట్లో ఏమి కొత్తదనం ఏం కనిపిస్తలేదు నాకు. ఈ రాష్ట్రాన్ని ఈయన 22 ఎంత అడ్డగోలు అబద్ధం ముఖ్యమంత్రులు 64 సంవత్సరాల పాటు పరిపాలన చేయడం జరిగింది. అంటే 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన తర్వాత కూడా రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 64,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి, ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల పైచిలకు వడ్డీ కట్టడం జరిగింది. కంతులు అయితే మీరు ఆనాడు చేసిన అప్పుల గురించి మాట్లాడతారు, అది కూడా అబద్ధాలే. ఆనాడు చేసిన అప్పులకి ఆర్బీఐ చెప్తున్నటువంటి లెక్కలకి కూడా తప్పు ఉంది. ఆ రోజు మీరు చెప్తుంది ఏంది? 8 లక్షల కోట్లు అప్పు చేసిన అంటారు కదా. కానీ గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి హయాంలో జరిగింది 3 లక్షల కోట్ల వరకు ఉండొచ్చు అప్పుని ఆర్బీఐ చెప్తోంది. మీరు చేసిన అప్పు కూడా మీరు 2 ఏళ్లకే 10 ఏళ్లలో 3 లక్షల కోట్లు అయితే మీరు 2 ఏళ్లకే 3,50,000 కోట్లు అప్పు చేసిన మాట వాస్తవం కాదా? మరి ఇవాళ జూపల్లి కృష్ణారావు గారు ఆ వేదిక మీద చేసినటువంటి అబద్ధమే కదా. ఇప్పుడు మీరు వడ్డీలు కడుతున్నారు అంటారు. మరి ఇలా ఇంత మండు టెండల్లో కూడా కాళేశ్వరం జలాల ఫలాలు ఇవాళ రైతాంగానికి అందట్లేదా? మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. దాన్ని కూడా అబద్ధం చేసి ఎస్ఆర్ఎస్పి నీళ్ళని, ఇంకో నీళ్ళని, మరో నీళ్ళని, ఇది మేము చేసినామని, ఇది దాంట్లో కూడా అంటే రైతులకు ఇచ్చే నీళ్ళలో కూడా ఇవాళ ఈ పంటకి అంటే ఎండల కాలం మండు టెండల్లో కూడా గోదావరి సంబంధించినటువంటి ఎత్తిపోతలు, కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా నీళ్ళు అందట్లేదా? ఇవాళ మిడ్ మానేర్ తీసుకున్నా లేకుంటే ఏది తీసుకున్నా మరి ఖచ్చితంగా నీళ్లు పారుతున్నాయి కదా. ఇవాళ మీరు మూసీ సుందరీకరణ చేసి మూసీలో పారుస్తామంటున్నటువంటి గోదావరి నీళ్ళు కూడా కాళేశ్వరం ఎత్తిపోసుకున్నటువంటి నీళ్ళే. మరి ఇవాళ లక్షల కోట్లు అంటే అది లక్షల కోట్లు కాలేదు. మీరు చెప్పినటువంటి అవాస్తవాల ప్రచారం అంతా పటాపంచలైపోతుంది. నీళ్లు కనిపిస్తున్నాయి కళ్ళ ముందు. మరి ఇంకా కూడా మీరు ఇటువంటి మాటలు ఎట్లా మాట్లాడుతారు? ఆర్బీఐ లెక్కలు చెప్తా ఉంటే గత 10 ఏళ్ళు చేసినటువంటి అప్పుకు మీరు 2 ఏళ్ళు చేసినటువంటి అప్పుకి మీరు మాట్లాడుర్రి. సరే పోనీ అప్పులు చేసి మీరు ఏం చేశారు చెప్పండి. పోనీ ఇలా మీకు డేస్ అండ్ అలవెన్స్ కింద ప్రతిరోజు పూట గడవాలంటే కూడా మీరు ఆర్బీఐ దగ్గర అప్పు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే మీరు 2 హెలికాప్టర్లు వేసుకొని మీరు టూర్కు పోతే, అధికారిక ప్రోగ్రాములకు పోతే మీకు కనపడదు. మీరు దుర్వినియోగం చేసినట్టు కాదు. కేరళలో ప్రకటనలు ఇచ్చుకుంటే దుర్వినియోగం చేసినట్టు కాదు. కానీ ఇవాళ మీరు చేసినటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నారు, కింద ఉన్నటువంటి నలుపు నాకు బాగా తెలుసు అని. మీ కింద ఉన్నటువంటి నలుపు కూడా మీరు చూసుకోండి సార్. తర్వాత మీరు పక్కన వాళ్ళ గురించి మాట్లాడదురు. ఇదిగోండి, ఇది ఆయన అక్షరాభ్యాసం సందర్భంగా అక్కడ మనవడితో చేసినటువంటి పరిస్థితి. మరి ఈయన గతంలో ఆ కేసీఆర్ గారికి సంబంధించినటువంటి మనవడి గురించి ఏం మాట్లాడి, ఎన్ని మాటలు మాట్లాడి, అడ్డం పొడుగు మాట్లాడి ఆ రోజు మరి ఆ రోజు మాట్లాడి ఈరోజు ఈయన చేస్తున్నటువంటి పరిస్థితి ఏంది? ఇప్పుడు ఈయన కూడా అదే పరిస్థితి, అదే తీరును చేస్తుండు కదా. అంటే వాళ్ళకొక లెక్క వీళ్ళకొక లెక్క ఉంటుంది. ఎంత బాడీ షేమింగ్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళు అట్లా మాట్లాడతలేరు. ఇది అన్నిటికంటే హైలైట్. ఈయనట కొంతమంది అట మైక్ దొరికితే ఏది పడితే అది మాట్లాడతారట. ఇది చూడండి ఒకసారి. కొన్నిసార్లు మైక్ వస్తే చాలు ఏది మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎలాంటి భాష వాడుతున్నామనే విచక్షణ కోల్పోయి ఏది పడితే అది మాట్లాడడం ద్వారా పేదలకు, దళితులకు, ఆదివాసులకు, గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఈయన
ఆ మాట మాట్లాడు. విచక్షణ కోల్పోయి ఎవరు మాట్లాడతారండి మైక్ దొరికితే? అది రేవంత్ రెడ్డి గారే. ఒకసారి ఆయన స్పీచ్‌లు ఆయన తీసి ఇనిపియాల. ఎందుకంటే గతంలో అధికారం వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు? లాగులో తొండలన్నాడు, ఇంకోటన్నాడు, మరొకటన్నాడు, మర్డర్‌లన్నాడు. ఎన్నెన్ని ఒక్కటా రెండా? నేను అనకూడనటువంటి మాటలన్నీ అన్నారే మీరు? పబ్లిక్‌గా బహిరంగంగా అన్నారే. మళ్ళీ ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇష్టం వచ్చినట్టు విచక్షణ కోల్పోతారు మైక్ దొరికితే అని. అసలు మైక్ దొరికితే విచక్షణ కోల్పోయేది ఎవరు? కేవలం మచ్చుకు ఒక 2 మాటలు మీరన్న మాటలే మీకు ఇనిపిస్తా. ఒకసారి ఇన్నుర్రి. నువ్వు కచరాగాడివి, నా కాలి గోరును కూడా కొనలేవు, సన్నాసోడా నువ్వు. ఇక ఆయన వ్యవహారం అట్లుంటే బట్టి విక్రమార్క గారు చూడండి ఒకసారి డిప్యూటీ సీఎం ప్లస్ ఆర్థిక శాఖ మంత్రి ఏమంటారో. గ్యారెంటీలు అన్ని కూడా 99% ఇచ్చిన గ్యారెంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం. 99% హామీలు అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం అంట. 99% హామీలు అమలు కావట్లేదు సార్. 99 హామీలు అమలు అయినాయి కాదు. 99 హామీలు అమలు కావట్లా. నిరుద్యోగులకు అమలైనయా? రైతులకు అమలైనయా? మహిళలకు అమలైనయా? ఏంది జాబ్ క్యాలెండర్ ఇచ్చిర్రా? ఏం అమలు చేసిర్రని? ఎన్ని కావాలి మీకు? రిటైర్మెంట్ ఉద్యోగుల విషయంలో కానీ ఏ రంగం తీసుకున్నా మీరు కేవలం ప్రజాపాలన పేరు చెప్పి దోపిడీ చేస్తున్నారు. అట్లాగే భూములు కొల్లగొడుతున్నారు. పొంగులేటి గారికి సంబంధించి వ్యవహారాలు రోజుకోటి తెర మీదకి వస్తా ఉన్నాయి. వాటి గురించి ఎవరు మాట్లాడరు. వాటి గురించి మాట్లాడరు. అసలు భూముల కుంభకోణాల గురించి మాట్లాడరు. భూములు దోస్తున్న విషయం మాట్లాడరు. మీ సొంతం వెలుగుమట్ల మీ జిల్లానే కదా, ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లానే కదా. ఏమైంది వెలుగుమట్లలో? మీరేం చేశారు? మీకు గనపడలే ఆ రోజు? ఇట్లా అబద్ధాలు. ఇక్కడ మీకు అందరికంటే గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎక్కడ కూడా పబ్లిక్ పిన్ డ్రాప్ సైలెంట్. సగానికి సగం మంది మాట్లాడుతుంటే లేచిపోతారట. మనోళ్ళు చెప్తున్నారు అక్కడ. ఫోన్ చేస్తే ఎట్లా ఉంది ఆదిలాబాద్ పరిస్థితి, సీఎం మీటింగ్ అంటే అందరు లేచిపోతారన్నా, ఎవరు ఉంటలేరు మాట్లాడుతుంటే, అందరు వెళ్ళిపోయారు అని చెప్తారు. ఇది పరిస్థితి. అంటే గ్రౌండ్ రియాలిటీ ఒకటి ఉంది. వీళ్ళ సిచ్యువేషన్స్ ఇట్లా ఉన్నాయి. ప్రజలు నిజంగా కిమిక్ అంటలేరు. ఇంతమంది మాట్లాడుతుంటే అక్కడ మంత్రులు కానీ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే కిమిక్ అంటలు. అంటే పబ్లిక్ నుంచి జీరో రెస్పాన్స్. అందుకనే రేవంత్ రెడ్డి అంటుడు మమ్మల్ని తిడుతుర్రు, మేము కేసులు పెట్టినాం. వాళ్ళు తిడుతురు అన్నమాట వాస్తవం, కేసులు పెడుతున్న మాట కూడా వాస్తవమే. కానీ ఆయన బహిరంగంగా ఈ విధంగా పెట్టట్లేదు, మేము చాలా ఓపెన్గా ప్రజాస్వామికంగా పనిచేస్తున్నాం, పైకి మసిపూసి మారాడికాయ కబుర్లు చెప్తుండు. కానీ ఏం జరుగుతలేదు. జరిగేది జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రజలైతే తిడుతురు. సో మీరు కూడా ఈ స్పీచ్లన్నీ విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.